మేడారం మహాజాతరకు సర్వం సిద్ధమైంది. అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తుల కోసం ఆర్టీసీ 6000 బస్సులను ఏర్పాటు చేసింది. వనజాతరను జాతీయ పండుగగా గుర్తించాలని మంత్రి సీతక్క కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు జరగనున్న మేడారం మహాజాతరకు భారీ ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. మేడారం జాతరను జాతీయ ఉత్సవంగా గుర్తించాలన్నారు మంత్రి సీతక్క. జాతీయ ఉత్సవానికి కావాల్సిన అర్హతలన్నీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ఉన్నాయన్నారు. మేడారం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. అదే మేము 10 సంవత్సరాలు అయిపోయింది. వాస్తవంగా 10 సంవత్సరాల నుంచే ఈ డిమాండ్ మనకు బాగా వచ్చింది. మేజర్గా ఎందుకంటే జాతీయ పండుగ ఉంటే జాతీయ స్థాయిలో ఈ దేవుడి యొక్క గొప్పతనము అఫీషియల్ గా వెళ్తుంది. ముఖ్యంగా ఆదివాసీలు కానీ లేదా ఇతర కులాల వాళ్ళు కానీ సమ్మక్క సారలమ్మ భక్తులు చాలా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పలానా మహాజాతర పలానా ఘట్టంలో జరగబోతుంది, పలానా తేదీలను తెలియడానికి కూడా ఒక ప్రభుత్వ యంత్రాంగం సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఏ గవర్నమెంట్లు ఉన్నా అది తీసుకొని ప్రచారం చేస్తే కొంత నిధులు ఎక్కువ వస్తాయి. ఎట్లాగో స్టేట్ గవర్నమెంట్స్ నిధులు ఇసుకుంటాము, మనమంతా లోకల్ అంతా చేసుకుంటాం. కానీ ఇది సెంట్రలైజ్ వైజ్గా ఒక ప్రచారం జరగాలంటే సెంట్రల్ ఖచ్చితంగా ఇన్వాల్వ్ కావాలి. ఇంకోటి ఏంటంటే ఆదివాసీ అనేది జాతీయ స్థాయి, ఇంటర్నేషనల్ స్థాయి జాతుల సమ్మేళనము ఇలవేల్పులు కాబట్టి జాతీయ స్థాయిలో ఈ గుర్తింపు ఉండాలని మేము కోరుకుంటున్నాం. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల గ్రామంలోని పగడిద్దరాజు దేవాలయంలో మంత్రి సీతక్క ప్రత్యేక పూజలు చేశారు. పగడిద్దరాజు పూజారులకు కొత్త బట్టలు, టోలీలు అందజేశారు. పూనుగొండ్లలో అన్ని సమస్యల్ని పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. నేను మళ్ళీ చెప్తున్నా, గతంలో 2500-600 బస్సులు, ఇప్పుడు 6000 బస్సుల సంఖ్య పెరిగింది. భక్తుల సంఖ్య ఇప్పటికే వాస్తవానికి మన పోలీసు అధికారులు ఈ వేలను లెక్క పెట్టారు. కాబట్టి మీరందరూ కూడా క్రమశిక్షణతో వచ్చి దేవుళ్ళను మీరు కోరిన కోరికలు మొక్కుకోండి, తప్పకుండా నెరవేరుతాయి. అందుకనే రోజు రోజుకు ఇంత వైభవం, ఇంత భక్తుల యొక్క విశ్వాసాన్ని పొందినటువంటి ఆ తల్లుల వైభవం మరింత మందికి చేరాలని మీ అందరికీ కోరుకుంటూ మేడారం జాతర ఏర్పాటును ములుగు జిల్లా కలెక్టర్ త్రిపాఠి పరిశీలించారు. 19వ తేదీ సోమవారం మంత్రులు సీతక్క, కొండ సురేఖ, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు వనదేవతల్ని దర్శించుకుంటారని చెప్పారు. జాతరకు నెల రోజుల ముందే దాదాపు 50 లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారని చెప్పారు. రేపు మనకి పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులతో పాటు హౌసింగ్ అండ్ రెవెన్యూ శాఖ మాత్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, తర్వాత దేవాదాయ మరియు అటవీ శాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండ సురేఖ గారితో పాటు రవాణా శాఖ మాత్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు కూడా రేపు వస్తూ ఉన్నారు. INPR డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కొన్ని ఫోటో ఎగ్జిబిషన్స్, మీడియా టవర్ అవి అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మేడారం మహాజాతర నిర్వహణపై ఆర్టీసీ ఉన్నత అధికారులతో సమావేశం నిర్వహించారు ఆ సంస్థ ఎండీ సజ్జనార్. ఇప్పటికే జాతర కోసం 6000 బస్సుల్ని సిద్ధం చేశామన్నారు. 15000 మంది ఆర్టీసీ సిబ్బంది జాతర విధుల్లో పాల్గొంటారని చెప్పారు. ఈసారి మొత్తం మనం 6000 బస్సెస్ ని ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం దాదాపు 51 పాయింట్స్ నుంచి మనము పబ్లిక్ ని ఇక్కడ జాతరకు తీసుకోవడం జరుగుతుంది. సో దాదాపు 6000 బస్సెస్ ని మనము వివిధ ప్రాంతం నుంచి కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి అంచనా దాదాపు 30 లక్షల మంది మన బస్సులు ప్రయాణిస్తారని చెప్పి మనం అంచనా చేయడం జరిగింది. దాని తగ్గట్టుగా మన పార్కింగ్ ఫెసిలిటీస్ కావచ్చు, మన సిబ్బంది కావచ్చు, మన అకామిడేషన్ ఫెసిలిటీస్, ఫుడ్ ఫెసిలిటీస్ అన్ని కూడా మనము ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా క్యూ లైన్స్ కూడా, ఎందుకంటే రష్ ఎక్కువ కావడంతో ఈసారి క్యూ లైన్స్ కూడా పెంచడం జరిగింది. దాదాపు 48 క్యూ లైన్స్, దాదాపు 15 కిలోమీటర్ పొడవున్న క్యూ లైన్స్ కూడా మనము పెట్టడం జరిగింది. మేడారం మహాజాతరకు ప్రజలు ఆర్టీసీ బస్సులను సద్వినియోగం చేసుకోవాలన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. చెన్నూరు నుంచి మేడారం జాతరకు ఆర్టీసీ 85 స్పెషల్ బస్సుల్ని నడుపుతోందన్నారు వివేక్. మంచిర్యాల జిల్లా చెన్నూరు ఆర్టీసీ బస్ స్టాండ్ లో సమ్మక్క సారక్క జాతర పేరుతో స్పెషల్ బస్సుల్ని ప్రారంభించారు వివేక్ వెంకటస్వామి. ఈ మహాలక్ష్మి జాతర సమ్మక్క సారలమ్మ జాతరకు 85 బస్సులు పెట్టడము, మన ప్రయాణికులందరూ కూడా ఫ్రీగా ఈ బస్సులో మనం జాతరకు పోవడానికి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మనం మొదటిసారిగా ప్రభుత్వంలో వచ్చాము. ప్రజలకు ఉపయోగపడేలాగా ఈ ఆర్టీసీ ద్వారా మనం బస్సులు పెట్టాలి. మనం పోయినసారి 55 బస్సులు పెట్టడం జరిగింది. ఈసారి ఫ్రీ ట్రావెల్ ఉన్నందువలన దీన్ని ఇంకా పెంచాలి, 85 బస్సులు చేస్తే సరిపోతుందేమో అని చెప్పి మరి పెట్టడం జరిగింది. మహాజాతరకు ముందే మేడారానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఛత్తీస్గఢ్ తో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి వేల సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటున్నారు.